ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు వర్షం పడుతుంది, మీరు చూసుకోవచ్చు తప్ప నుండి. మరి ఇది ఎప్పుడు తగ్గుతుందా ఏంటో తెలియదు. నేను వండుకుందామని చూస్తున్నా, చూద్దాం ఏముంది అని. అంటే నా దగ్గర నాకు అప్పుడు ఒక అతను జర్మన్ అతను ఇచ్చింది చూసిరా, ఇది అవి బాగుంటాయి. ఇవి 5 minutesలో ఉడుకుతాయి. జస్ట్ వాటర్లో 100% బయో వాటర్లో, జస్ట్ వేడి నీళ్ళ వాటర్లో ఇవి వేసినాం అనుకోండి, మంచిగా కడుపు నిండా తినొచ్చు. సో చూస్తున్నా, వండుకుందాం. సో మీకు తెలుసు కదా మన గ్యాస్ గురించి, అదొక రకమైన దాని సంగతి నాకు తెలుసు, అందుకే నేను చాలా దూరంగా ఉంటా. ఇది పెద్ద కథ అని. ఇది పరిస్థితి. అవి బరబరం మండి ఆగమా అని చెప్తారు, తప్పదు కాదు. చూద్దాం ఎట్లయితుందో. కొంచెం కారం వేద్దాం. కొంచెం పెప్పర్ వేద్దాం. అయిపోయింది. కొంచెం ఉప్పు చల్లుకుంటే కొంచెం మనకి ఇంత చల్లుతానండి. సరేలేండి. డ్రై అయింది. బట్ ఇది ఎట్లుంది తెలుసా, మన దొడ్రా ఉంటుంది కదా,
దొడ్రావుల కారము కొంచెం నూనె అవి వేసుకొని తింటే ఎట్లుంటుంది అట్లా ఉన్నది, మస్తు ఉంది. గాయ్స్ అమేజింగ్, 2 పూటలకు వస్తుంది. సో గాయస్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే పొద్దున్న టెంట్లో ఆడుతూనే ఉంది. అప్పుడు తిన్నాం కదా, తర్వాత మళ్ళీ చిన్ని కడుపుకు ఆకలి అవుతుంది. సో ప్రోటీన్ ఆకలి అవుతుంది. సో ఎందుకంటే ఈ కాళ్ళు మొత్తం ఎట్లా అయిపోయినాయి అంటే ఇట్లా చాలా చాలా నొప్పితోటి, పెయిన్ తోటి అయిపోయినాయి. బ్యూటిఫుల్ గార్డెన్, ఎంత బాగుంది వీళ్ళు. అండ్ ఇలా వెళ్తుంటే యాపిల్స్ 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 యాపిల్స్. యా, ఒక సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నా. సో ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాం అనేది ప్లాన్. అండ్ ఇది సిటీకి దగ్గరలోనే ఉంది అండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ మీరు చూడొచ్చు, ఇగో మొత్తం మంచుతో నిండిపోయింది సిటీ మొత్తం. సిటీ అంటే చిన్న విలేజ్. అండ్ అదో మనం వెళ్ళాల్సిన దారి అదే, ఆ కొండలు ఎక్కాలి మనం. ఓకే, కానీ ఈ సీనిక్ ఈ వ్యూ ఇదంతా చూడండి ఎట్లుందో, ఒక విలేజ్లో ఎట్లుండాలో అట్లనే ఉంది. అండ్ చాలా ప్యూర్ వెదర్, ప్యూర్ ఎయిర్. అండ్ సీనిక్గా మన కేరళలో ఎట్లుంటుందో అట్లుంది. చాలా బాగా నచ్చింది నాకు చెప్పాలంటే. పోయి ఏమైనా కొనుక్కొని మళ్ళీ వెళ్ళి కుక్ చేసుకొని తిందాం. పొద్దు నుండి వాన తగ్గనే లేదు, ఇప్పుడే కొంచెం తగ్గినట్టు అనిపించింది, తెరివిచ్చింది. వెళ్తున్నా. అట్లా ఒక అంబ్రెల్లా కూడా కొనుక్కుందాం అనుకుంటున్నా. సడన్ రైల్ ఫాల్ వచ్చినప్పుడు ఒక సైడ్ కన్నా ఆగి చూసుకోవడానికి. అది మోయడం మళ్ళీ ఒక ప్రాబ్లం, బట్ స్టిల్ ఐ నీడ్ వన్. అండ్ ఇది విలేజ్. ఎంత బాగుంది, ఎంత బాగుంది ఆస్ట్రియా. అసలు స్విట్జర్లాండ్ కన్నా ఓహో, ఆ కారు చూడండి ఎట్లా పోతుంది వాటర్లో. అమేజింగ్ అసలుకి, స్టన్నింగ్ ఫుటేజ్. Oh my God! ఏంటిది? ఇగో చాలా సామాన్లు కొనుక్కొని అయితే వస్తున్నా, బ్యాగ్ నిండా నింపుకొని. స్టిల్ ఇట్స్ రైనింగ్. 2000 రూపాయలు సామాన్లకి. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, చికెన్ తీసుకున్నా, లెట్యూస్ తీసుకున్నా, టమాటాస్ తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా, అండ్ ఇంకేం తీసుకున్నా, ఇంకేమో తీసుకున్నా మర్చిపోయినా. ఇప్పటికీ మళ్ళీ రేపు మార్నింగ్కి మొత్తం కలిపి ఇచ్చి పడేద్దాం పైన. సో గైస్, మన దగ్గర అయితే ఎక్స్ట్రా ఏం లేవు. సో కాబట్టి ఎక్స్ట్రా ఇన్ ద సెన్స్ ఎక్కువ ఏం లేవు. ఓన్లీ టమాటాలు ఉన్నాయి అండ్ ఈ గిన్నె, ఈ టమాటాలు గిన్నె. చికెన్ తెచ్చిన నేను, చికెన్ అంతే ఇప్పుడు వండడానికి. ఇప్పుడు ఎన్నో పెట్టిన కత్తి. నాకు ఒక పిచ్చి మధ్య మరుపు ఉంటుంది. ఈ మధ్య మరుపుతో ఎట్లా బతుకుతునో ఏందో అని అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. నిజమే. మరి ఇప్పుడే ఒక కత్తి తెచ్చాను నేను. ఇవా నీళ్ళు లోపల పడతా ఉంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు అది ఏడ పెట్టినో దొరకదు.
దానికోసం నేను నాన్న ప్రయత్నం చేయాలి. పెట్టినవరా ఏదో అన్నారు ఏదో ఇప్పుడు తెచ్చిన కదరా తెచ్చి దొరికింది గాయస్. దిస్ ఇస్ చిన్న కత్తి. అండ్ ఇప్పుడు నాకు ఈ గిన్నె వేడి చేసింది అనుకో ఏమైతుందంటే గిన్నె అంటుకోపోతుంది. సో దానికన్నా బెటర్ ఏంటంటే టక 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 ఇక కనబడుతుందిగా. చూడండి అబ్బాయిలు ఏం లేనప్పుడు ఇలా చేయాలి. అబ్బాయిలు కాదు అమ్మాయిలే చెప్పాలి కానీ, ఎందుకంటే కుకింగ్ వీడియోస్ కొంతమంది ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు, పప్పు లేదు, అల్లం లేదు అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం లేకున్నా రంజిత్ ఆన్ వీల్స్ ఎట్లా ఉండిరో మీరు చూసిరు కదా అని చెప్పొచ్చు వాళ్ళకి అని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. బొంది ఇన్స్పిరేషన్ అంటారా? ఇంతే ఫ్రెండ్స్. ఇంత అందంగా టమాటాని ఇవ్వడానికి పోతాడా రంజిత్ గారు తప్ప. దీన్ని ఇది లేపేద్దాం. అబ్బా ఏం కదలే. ఇది ఇప్పుడు దీన్ని అంటు పెట్టాలి. నాకు ఒక క్లాత్ కూడా వేసి లేదు. ఇప్పుడు అలాగ పోవాలా. ఫస్ట్ గ్యాస్ ఆగమా అని చెప్పి అందుకనే మంచిది. ఏందిరా ఉప్పు అయ్యో ఇష్టం ఉన్నంత పడతానవా? ఏం లేదు ఇది ఎంత ఉప్పు అయింది ఉప్పు అవుతామే. తర్వాత ఏంది ఆయిల్. ఆయిల్ కొంచెం మంచిగా వేసిన తిట్టంగా. నెక్స్ట్ ఏంటిది చాపేసి స్టిక్స్. Guys, chicken. డోంట్ వరీ ఇదంతా తింటా నేను. అర్థమైంది ఉప్పు ఎందుకు ఎక్కువ వేసుకున్నాం. మంచిగా చికెన్ ఉడకాలి గాయస్.
మంచిగా ఉడికింది అనుకోండి, మస్తు ఉంటుంది. ఏమంటారు? అది కారం వద్దు, బట్ కొంచెం గరం మసాలా. ఇది ఏంటి సార్? బయోక్లోరైన్ మసాలా పిచ్చి పడుతుంది. బాబు రాని మూతే నుండే గాయస్ మూత పెట్టిన. ఉడకండి. అడుగంటించినట్టు అయిపోయింది అనిపించింది. అందుకే మనం అడుగంటకు ముందుకే మనం ఇచ్చి పడేస్తాం దాన్ని. చెట్టు కింద వేయడం చాలా మంచిదండి, లేకుంటే అసలు వండుకోకపోయేటోళ్ళం మనం. అంటే అడుగు మీరు ఒక పిచ్చిది ఊకే గిన్నె నాకు ప్లీజ్ సజెస్ట్ మీ గుడ్ గిన్నె. ఎట్లా ఉంది కదా డ్యామ్ భలే ఉంది. సూప్ కూడా కిరాకు ఉంది. ఏమో చాలండి ఉప్పు, కారం కొంచెం వేద్దాం. కొంచెం చిన్నగా పెట్టి ఉడికిద్దాం. గాయస్ చికెన్ అయింది. ఎన్ని రోజులు అవుతుంది నేను తినక. అబ్బబ్బబ్బా అమేజింగ్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అంటే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, బట్ మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. నేను లేవగానే అలవాటు అయిపోయింది అది. నిన్న నేను వండుకున్నా కదా, తిన్నా కదా, ఇవాళ మళ్ళీ వండుకొని తింటానా. నీ వండుకొని తినడు ఏంది రాయ్యా అనుకోకండి. జీవితం అంటే పోరాటం. ఇవి కుస్కుస్ అంటారు, మన రైస్ లాగానే ఉంటాయి. 6 మెంబర్స్ తినొచ్చు అంట దీన్ని. ఇచ్చి పడేద్దాం పట్టండి.
కుస్ మస్తు ఉంది గాయస్, సూపర్ ఉంది. ఎండ స్టార్ట్ అయింది మెల్లగా. బట్టలు ఎండిన తర్వాత జంప్ అంటే బట్టలు వాషింగ్కి వేసిన నేనే. సో వాషింగ్ అయిపోయింది, డ్రైయింగ్లో ఉన్నాయి అవి. నైస్, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫీ కట్టాలి. ఇప్పుడు ఫీ కట్టేసి వెళ్ళిపోతా. ఎంత కట్టాలి ఏందో తెలియదు. అంటే 2 డేస్ది. మొన్న వచ్చినావు ఇక్కడికి, మొన్నటిది ఇవాళది. చూద్దాం ఎంత అవుతుందో. ఇది దేనికన్నా ఒక దాని కూడా ఇవ్వాల్సిందే, అదర్వైజ్. సో గాయస్, మొన్నలాగా మళ్ళీ కొండలే. అలా చూడండి అది ఎట్లుందో పైన. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసే రైడ్ ఎక్కుతున్నా. సేఫ్ లైఫ్ అంట, రెస్పెక్ట్ అంట నాకేనా. థ్యాంక్ యూ. యూ కెన్ సీ దిస్ కొండ. నేను ఇంకా 989 meters, సారీ 2219 ఎలివేషన్, 2220 ఎలివేషన్ ఎక్కాలి. మొన్న ఒకటి ఎక్కిన వచ్చిండ్రా అట్లనే. ఇప్పుడు మళ్ళీ నాకు ఇది చాలా ఇష్టం ఇలా ఎక్కడం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి మౌంటైన్స్. కొంత దూరం పోతుంది, టెస్ట్ చేస్తూ ఉంటాయి మౌంటైన్స్. మనం అంత తట్టుకోవాలి. మొన్న ఒక్క ల్యాప్ అంటే ఒక ఇంటర్వెల్ తీసుకొని ఎక్కాను, సేమ్ ఎలివేషను. ఇప్పుడు మళ్ళీ మేము చూద్దాం. ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఏమైనా స్టామినా బిల్డ్ అయితే ఏం రెస్ట్ లేకుండా పైకి ఎక్కుతాం మేము. చాలా. సో గాయస్, అరౌండ్ 600 feet ఎక్కిన పైకి. ఇంకొక 465 feet ఉంది. అండ్ నాకు చూపెట్టాలని ఉంది ఎట్లుంది ఈ రోడ్డు మీకు ఒకసారి. సో బట్ డ్రోన్ షాట్లో ఇక్కడికి వెళ్ళి చూపెట్టాలా, మొత్తం పైకి ఎక్కినాక చూపెట్టాలో వెళ్తలేదు. మొత్తం పైకి ఎక్కినాక చూపెడతా, ఎందుకంటే డ్రోన్ అంత పైకి ఎగరదేమో. చూద్దాం. ఇప్పుడే స్నానం చేసిన, మొత్తం తడిసిపోయింది. ఒక్కటి చెప్పాలంటే ఫ్రెండ్స్, కొండెక్కాలి అని అంటే చాలా ఆత్మస్థైర్యం కావాలి. అది మన దగ్గర ఉంది కాబట్టి ఎక్కగలుగుతాను. అండ్ ముందే ఎట్లుంటాయంటే అవుతుందా, మన వల్ల చేయగలుగుతామా లేదా ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకూడదు. అవుతుంది, చేయగలుగుతాం అని ఒకటే ఒక థాట్ ఉండాలి.
కొంచెం రద్దీ గల ఏరియా అండ్ చూసుకొని ఎక్కాలి. ఇది హార్డెస్ట్ పార్ట్. ఇప్పుడు ఇంకొక 419 feet. Legs feeling like hell. మజిల్ బర్న్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముక్కులకి వెళ్ళి గాలి శ్వాస తీసుకోవడం వదలడానికి ట్రై చేస్తున్నా. ఆపినాం అనుకోండి మళ్ళీ అలసట, అందుకే ఆపొద్దు, తిక్కుతూనే ఉండాలి. meters more. ఇంకొక ఎయిర్ పిన్ బెండ్ ఉన్నది. నుదుట్లోకి వెళ్ళి చెమటలు కళ్ళలోకి వచ్చేసినాయి తెలుసా. కళ్ళలో పడంగానే ఇట్లా మండుతాయిగా. మమ్మీ ఇంకొకటి అయిపోద్ది. 840 feet. అయిపోయింది. అమ్మా లాస్ట్ పార్ట్. అమ్మా మై గుడ్నెస్, ఇంకొంచెం. కళ్ళు స్పెట్స్ పెట్టుకుంటే మొత్తం ఇట్లా చెమ్మగిల్లిపోతాయండి. మొత్తం తేమతో నిండిపోయింది.
చేతులు మండుతాను చెమట వల్ల.